అమ్మా, ఫైనల్గా కేదార్నాథ్ నుంచి అయితే కిందకి దిగేసి ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాము బద్రీనాథ్ బయలుదేరడానికి అనమాట. యాక్చువల్గా ఏంటంటే మేము మార్నింగ్ 11:30 కల్లా హోటల్కి వచ్చేసాము, సీతాపూర్కి వచ్చేసాము. కానీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఎందుకు 5 దాకా హోటల్లో ఉండాల్సి వచ్చిందంటే మేము డోలీలో వచ్చాం కాబట్టి త్వరగా రాగలిగాము. కానీ చాలామంది రిటర్న్ కూడా నడిచి వస్తున్నారనమాట. వాళ్ళ కోసం మేము ఆగాల్సి వచ్చిందనమాట. అంటే వాళ్ళు నడుచుకొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది. ఇంకా వాళ్ళు వచ్చి పాపం అసలు వాళ్ళకి ఎక్కేటప్పుడు నడకే, వచ్చేటప్పుడు నడక, అసలు వాళ్ళ కాళ్ళు వాచిపోయి పాపం వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు. సో వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మేము లంచ్ చేసుకొని అంతా అయ్యేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 4:45, 5 అయిపోయిన టైము. ఇంకా ఇప్పుడు మేము బద్రీనాథ్కి బయలుదేరుతున్నాము. బద్రీనాథ్ మరి తెల్లవారుజాము లోపల రీచ్ అవుతామా లేకపోతే మధ్యలో ఎక్కడ ఆగుతామా అనేది నో ప్రాపర్ ప్లానింగ్ అనమాట. ముందు మా టార్గెట్ అంతా ఫస్ట్ బద్రీనాథ్ రీచ్ అయిపోయి అది కూడా ఫినిష్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ మాకైతే గనక. సో ఇంక ఇప్పుడైతే బయలుదేరి ఎలా వీలైతే అలా చేస్తాం. ఆ బద్రీనారాయణుడు ఎలా సహకరిస్తే ఆయన పేరు తలుచుకుంటూ ముందుకెళ్ళిపోవటమే. సో వీలుని బట్టి పరిస్థితిని బట్టి ముందుకైతే బయలుదేరుతాము. అంటే బద్రీనాథ్ రీచ్ అవడం అంతా మధ్యలో ఆగటం అనేది చేస్తామన్నమాట పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే కేదార్నాథ్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. అసలు ఎంత అద్భుతంగా అంటే మీకు రేపు వ్లాగ్లో తెలిసిపోతుంది. నేనైతే చిన్న పిల్లలాగా ఏడ్చేశాను. ఎందుకంటే అసలు వెళతానో లేదో, అసలు జీవితంలో నాకు ఆ దర్శనం దొరుకుతుందా అనుకున్నది. అలాంటిది నా స్వాస్త్రాలతో ఎంతో అద్భుతంగా స్వామివారికి నా చేతులతో ఫస్ట్ అభిషేకం చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆ బద్రీనారాయణుడి దర్శనం కూడా జరగాలని కోరుకుంటున్నాము. యాక్చువల్గా మేమైతే ఫస్ట్ ఢిల్లీ నుంచి వచ్చాం కదండి, ఎక్కడికి మన హరిద్వార్కి. ఆ రోజు హాయిగా నిద్రపోయాం. ఇంకా అప్పటి నుంచి నిద్ర అనేది లేదు, టైం ఫుడ్ లేదు. కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా మాకు. ఎంతసేపటికి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని ఏ ఇబ్బందులు ఏ అనారోగ్యాలు లేకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవడం అనేది ఒక్కటే మా టార్గెట్. ఇప్పుడైతే కేదార్నాథ్ అయితే అల్టిమేట్గా జరిగింది. ఇప్పుడు బద్రీనాథ్ ఒక్కటే మా టార్గెట్. బద్రీనాథ్కి రీచ్ అయిపోయి ఆ బద్రీనారాయణుడు దర్శించుకొని క్షేమంగా అందరం మళ్ళీ ఢిల్లీకి రీచ్ అయ్యి అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళడమే ఇప్పుడు మా టార్గెట్. సో ఇక్కడి నుంచి అయితే మనం బద్రీనాథ్ ఆలయ చరిత్ర, ఆ బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు రోడ్డు ఎలా ఉంటుంది, అన్ని విశేషాలు మనం ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ బయట వంశీ కేకలు పెడుతున్నాడు రండి 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 అని. సో మనమైతే ఇప్పుడు బద్రీనాథ్ బయలుదేరదాం. జై బోలో బద్రీనారాయణ మహారాజ్కి జై. ఇప్పుడైతే మనము బద్రీనాథ్కు బయలుదేరున్నాము. బద్రీనాథ్కి బయలుదేరి దాదాపుగా ఒక 30 గంట నుంచి గంట సేపు అవుతుంది. ఎంతో ప్రకృతి రమణీయమైన అద్భుతమైన ఈ పర్వత శ్రేణుల మధ్య మా ప్రయాణం చాలా బాగా సాగుతోంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ దాదాపుగా 6:30, 7 అవ్వబోతుంది టైము. మరి మా ప్రయాణం ఎంతవరకు సాగుతుంది, మేము బద్రీనాథ్ ఈరోజు రాత్రికే చేరుకుంటామా లేకపోతే మధ్యలో ఎక్కడన్నా బస చేసి తెల్లవారిన తర్వాత లేచి ముందుకు సాగుతామా అనేది ఇంకా కూడా మాకు క్లారిటీ లేదు. ప్రకృతి రమణీయమైన ఈ అందాలను చూస్తూ ముందుకు వెళ్తుంటే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది. కేదార్నాథ్ కన్నా కూడా బద్రీనాథ్ వెళ్ళే రూటు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంది. అలాగే ఎంతో భయంకరంగా కూడా ఉంది. మిమ్మల్ని నేను భయపెట్టాలని చెప్పడం లేదు. అక్కడికి వెళ్ళటం కన్నా ఇక్కడ ఇంకా కొంచెం భయంకరంగా అనిపిస్తుంది. కానీ రోడ్లు మాత్రం చాలా 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 బాగున్నాయి. అంత భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఈ ప్లేస్ని చూస్తూ అలా మన ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటే ఎంత బాగుంది అంటే అలా చక్కగా శ్రీమన్నారాయణుడి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే ఎంతో బాగుంది. అలా ముందుకు సాగుతూ ఉన్నామన్నమాట. చూడాలి ఏం జరుగుతుందో. నేను మీతో చెప్పినట్టుగానే మా ప్రయాణము రాత్రి దాదాపుగా 2:30, 3 వరకు తర్వాత బ్రేక్ తీసుకొని ఒక హోటల్లో ఉండి పొద్దున్నే లేచి ఇదిగోండి మళ్ళీ ప్రయాణం అయ్యాము. ఇప్పుడైతే మేము
బద్రీనాథ్కి బయలుదేరాం. ఎందుకంటే రాత్రి 2:30-3 గంటల తర్వాత ఇంకా ముందుకి ప్రయాణం సాగించడం అంత మంచిది కాదని సలహా ఇవ్వటం, తర్వాత డ్రైవర్కి కూడా నిద్ర రావడం వల్ల బెటర్ మధ్యలో ఆగిపోదాంలేని ఆగిపోయి ఇప్పుడు మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనం అక్కడికి వెళ్ళే లోపలే ఆ బద్రీ నారాయణుడి దేవస్థాన విశేషాలని, చరిత్రని తెలుసుకుందాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే హడావుడైపోతుంది కాబట్టి ఇప్పుడు చక్కగా ఈ ప్రకృతి అందాలను చూస్తూ ఆ శ్రీమన్నారాయణుడి ఆలయ విశేషాలని తెలుసుకుందాము. భారతదేశంలోని దివ్య క్షేత్రాలలో ఉత్తమమైనది బద్రీనాథ్. హిమాచల్ ప్రదేశ్ హిమవన్ నగాలలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తపస్సు చేశాడట. అటువంటి పుణ్యభూమిలో అడుగు పెట్టినంత మాత్రానే మానవుల పాపాలు నశించిపోతాయట, మహాపుణ్యం చేకూరుతుందట. ఆనంద నిలయంగా, ఆత్మచింతన ప్రదేశంగా ప్రఖ్యాతి చెందిన బద్రీనాథ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ నారాయణుడు సంచరించిన క్షేత్రం బద్రీనాథ్. ఆగమన శాస్త్రాలకు మరియు సంపదలకు పెట్టింది పేరు బద్రీనాథ్. ప్రకృతి రహస్య గ్రంథానికి భాష్యం వంటి ఈ పుణ్యదాత్రి భూలోక వైకుంఠంగా పేరు పొందింది. నారాయణ నగరంగా మరియు కళ్యాణ నగరంగా భక్తులు భావించే ఈ బద్రీనాథ్ క్షేత్రం ఒక యజ్ఞభూమి. మంచు పర్వతాల ముంగిట్లో కొలువై ఉన్న నారాయణ క్షేత్రం బద్రీనాథ్. ఆ శ్రీమన్నారాయణుడు కొలువు తీరి ఉన్న ఈ బద్రీనాథ్కి వెళ్ళే దారి అంతా ఒక అద్భుతమైన అనుభూతిమయంగా ఉంటుంది. దారి పొడవున అందమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతో మరియు పౌరాణిక విశేషాలతో, వివిధ నదుల అందాలతో మరియు పవిత్ర స్థలాలతో మనకి ఆ బద్రీనాథ్ స్వాగతం పలుకుతుంది. మన భారతదేశంలోని దివ్య క్షేత్రాలలో బద్రీనాథ్ క్షేత్రం మహాపుణ్య ప్రదేశం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన పుణ్యభూమి ఇది. గద్వార్ మహారాజు శిథిలమైన ఆ దేవాలయముని పునర్నిర్మించాడు మరియు ఇందూర్ మహారాణి అహల్యాబాయి ఆలయంపై ఉన్న స్వర్ణ కలశాన్ని ప్రతిష్ఠించింది. 6 నెలల పాటు తెరవబడి మరో 6 నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయ చరిత్ర ప్రశస్యం మహోన్నతమైనది. మరియు కేదార్నాథ్ దేవాలయములాగే 6 నెలలు దేవతలతోనూ మరియు 6 నెలలు మానవులతో పూజలు అందుకుంటున్న దేవాలయం బద్రీనాథ్ క్షేత్రం. భారతదేశంలో ప్రథమ చతుర్భుజ ఆసీన నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నరనారాయణులు సంచరించి తపస్సు చేసిన మహాపుణ్యక్షేత్రం బద్రీనాథ్ క్షేత్రం. అనేక పౌరాణిక గాథలకు, వేద తత్వ రహస్యాలకు, ఆగమన సంపదలకు, సౌభాగ్యానికి బద్రీనాథ్ క్షేత్రం పెట్టింది పేరు. ఈ బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని భూలోక వైకుంఠముగా మరియు మోక్ష స్థానముగా ప్రసిద్ధి పొందింది. హిమాలయ శ్రేణులలో ప్రసిద్ధి పొందిన దేవాలయాలను దర్శించుకోవాలి అంటే తొలి ద్వారమైన హరిద్వారము నుండి ప్రవేశించాలి. ఈ హరిద్వార్ను మాయా అని మరొక పేరు కూడా పిలుస్తారు. హరిద్వార్ నుండి 325 కిలోమీటర్ల దూరములో ఈ బద్రీనాథ్ క్షేత్రం కొలువు తీరి ఉంది. ఈ హిమాలయ మనోహరమైన శోభలు మనతో పాటుగా పయనమై వచ్చే మేఘాలు, శరీరాన్ని తాకి వెళ్ళే చల్లని గాలులు, ఎటు చూసినా మనసు పులకరించే ప్రకృతి రమణీయము మరియు ప్రతి అడుగులో ఆధ్యాత్మిక వాతావరణము ఉంటుంది. మరియు ఈ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, అద్భుతమైన అనుభూతులతో ఆ శ్రీమన్నారాయణ నామాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతారు. రిషికేశ్ నుండి దేవప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, చమోలి, జోషిమఠ్, విష్ణుప్రయాగ, హనుమాన్ శెట్టి మీదుగా బద్రీనాథ్కి చేరుకుంటారు. కేదార్ నుండి వచ్చేవాళ్ళు గుప్తకాశీ, ఊఖీమఠ్, జోషిమఠ్ మీదుగా బద్రీనాథ్ చేరుకుంటారు. భారతదేశంలోని తొలి నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన బద్రీనాథ్ కృతయుగంలో ముక్తిప్రదగా
త్రేతాయుగములో సిద్ధిదాగా, ద్వాపర యుగములో విశాలగా, కలియుగములో బద్రికాశ్రమముగా పేరు పొందింది. ఇక్కడ ఆ మహావిష్ణువు కొలువు తీరడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ విశేషం ఉన్నది. సృష్టికి సంబంధించి ఇక్కడ 2 ప్రాథమిక పౌరాణిక కథనాలున్నాయి. అవి ఏమిటంటే, ఒకసారి విష్ణువు తన నిర్లక్ష్యంగా మరియు విశాలవంతమైన జీవన శైలిని విమర్శించినప్పుడు క్షమాపణ కోరే మార్గంగా లోతైన ధ్యానంలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. బద్రీనాథ్లో ఆయన ఈ ధ్యానం చేయడానికి కూర్చున్నాడు. మరియు దీనిని చూసిన అతని భార్య లక్ష్మీదేవి తనను తాను బదరీ చెట్టుగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మరియు కఠినమైన వాతావరణ పరిస్థితుల నుండి ఆయనను రక్షించడానికి పైనుండి ఆయనను కప్పేసింది. బదరీనాథ్ ధామ్ గురించి వివిధ హిందూ పవిత్ర గ్రంథాలలో మరియు మహాభారతంలో కూడా ప్రస్తావించబడి ఉంది. పాండవ సోదరులు వారి భార్య ద్రౌపదితో కలిసి స్వర్గానికి వెళ్ళే మార్గంలో ఆగిన గమ్యస్థానంగా ఈ ప్రదేశం ప్రస్తావించబడింది. వారు బద్రీనాథ్ ప్రధాన ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంలోని గుహలోపల కొంతకాలం బస చేశారట. ఈ ప్రాంతంలో దేవతల ఉనికిని సూచించే అనేక ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా ఆలయం చుట్టూ ఉన్నాయి. వ్యాసుడు మరియు అతని లేఖకుడు గణేశుడు మహాభారతం యొక్క ఐకానిక్ ఇతిహాసాన్ని రాసిన ప్రదేశం, వ్యాసుడు మరియు గణేష్ గుఫ వంటి ప్రదేశాలు కూడా ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మికత మరియు పౌరాణిక ఆకర్షణను పెంచుతూ ఉన్నాయి. మరొక కథ ఏమిటి అంటే, బద్రీనాథ్ గురించిన మరొక ఆసక్తికరమైన పౌరాణిక కథనం ఏమిటి అంటే, ఈ ధామం మొదట్లో శివుడు మరియు అతని భార్య పార్వతికి నివాసంగా ఉండేది. బదరీ లోయలో నడక నుండి తిరిగి వచ్చిన తరువాత శివుడు మరియు పార్వతి వారి ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న శిశువును కనుగొన్నారు. ఆ శిశువు ఆత్రంగా ఏడుస్తూ ఆగకుండా ఏడుస్తూనే ఉందట. పార్వతీదేవి ముందుకు వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకోవాలని నిర్ణయించుకుంది. కానీ శివుడు ఆమెను మధ్యలో ఆపేశాడట. ఆ బిడ్డ ఎవరి నుండి వచ్చాడో వారికి తెలియకపోవటంతో అలా చెయ్యవద్దని చెప్పాడు. మరియు ఆ సమీపంలో పాదముద్రలు కూడా ఏమీ లేకపోవడంతో అతనికి అనుమానం మరింత పెరిగిపోయింది. పార్వతీదేవి శివుని ఆందోళనను పట్టించుకోలేదు మరియు శిశువుని సుఖంగా ఉంచాలని కోరుకుంది. ఆమె ముందుకు వెళ్ళి శిశువుని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళింది. పిల్లవాడు ఇంట్లో చాలా సంతోషంగా మరియు హాయిగా ఉన్నాడు మరియు శివుడిని ఆనందంగా చూస్తూ ఉన్నాడు. సాయంత్రం నాటికి శివుడు మరియు పార్వతి మళ్ళీ బయట నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి లోపల నుండి మూసివేయబడి ఉందట. ప్రభువుకు 2 ఎంపికలు మాత్రమే ఉన్నాయి: మొత్తం ఇంటిని తగలబెట్టడం లేదా ఆ ప్రదేశం వదిలి వేరే చోటకి వెళ్ళిపోవటం. వారు మరొక ఎంపికను ఎంచుకున్నారు మరియు ఏడుస్తున్న శిశువు రూపాన్ని తీసుకున్న విష్ణువుకు ఆ స్థలాన్ని వదిలిపెట్టేశారట. పౌరాణిక కథనం ప్రకారం ఈ 2 కథలు బదరీనాథ్ ఆలయ చరిత్ర గురించి మనకి వాడుకలో ఉన్నాయి. ఈ ఆలయం మనకి భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సమోలి బద్రీనాథ్ పట్టణంలో విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయాలలో 108 దివ్య క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ ఉంది. శివ తమ్ముడు. సో ఫైనల్గా అయితే బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. అల్టిమేట్గా జరిగింది దర్శనం. కేదార్నాథ్లో అయితే ఎంత బాగా జరిగిందో అంతకన్నా అద్భుతంగా బద్రీనాథ్లో జరిగింది దర్శనం. అసలు ఆ నారాయణని కళ్ళారా చూసుకున్నాము. అసలు జరుగుతుందో లేదో అని భయపడుతూ వచ్చాము, ఎందుకంటే 1:30కి టెంపుల్ క్లోజ్. కానీ ముందుగానే వచ్చేసి హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. నన్నైతే ఆ ముందు ఆపేశారు. అద్భుతంగా చేసుకున్నాం దర్శనం. నమో శ్రీమన్ నారాయణకి జై. అల్టిమేట్ దర్శనం. నేనైతే వంశీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వస్తున్నానని చెప్పాను కదా, దగ్గరే ఉండి చాలా చాలా బాగా దర్శనం చేసుకున్నాను. నారాయణది కేదార్నాథ్ది చాలా బాగా దర్శనం అయిపోయింది.
వంశీ ఇదేం రివరు? అలకనంద. అలకనంద. ఈ ప్రదేశాన్ని తప్తకుండ అంటారు. ఇది ఆలయానికి, బద్రీనాథుడి ఆలయానికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది. ఇక్కడ వేడి నీటి బుడగలతోటి, ఎంత వేడిగా అంటే వేడి నీటి బుడగలతోటి మనకి నీరు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికి కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. అక్కడ స్నానం చేసి బద్రీనారాయణ్ని దర్శించుకోవడానికైతే మనము దేవస్థానానికి వెళతామన్నమాట. అలా కుదరకపోతే కనీసం వచ్చి ఆ నీటిని మన తలపైనైనా చల్లుకొని స్వామివారి దర్శనానికి వెళితే ఎంతో మంచిది అంటారు. బ్రహ్మకపాలం అనేది బద్రీనాథ్లోని ఒక ప్రదేశం. ఇక్కడ శివుడు బ్రహ్మదేవుని 5వ తలను ఖండించాడని పురాణం చెబుతోంది. ఈ ప్రదేశంలో పితృదేవతలకు పిండ ప్రదానము చేస్తే వారికి మోక్షము లభిస్తుందని నమ్ముతారు. బ్రహ్మకపాల కథనం ప్రకారం బ్రహ్మదేవుడు తన సృష్టి సామర్థ్యాన్ని చూపించడానికి 5వ తలను సృష్టించాడట. శివుడు దీనిని సహించలేక బ్రహ్మదేవుని 5వ తలను ఇక్కడ ఖండించాడని చెబుతారు. ఈ సంఘటనతో బ్రహ్మహత్య పాతకానికి గురయ్యాడు ఆ శివుడు. ఆ పాపము నుండి విముక్తి పొందడానికి శివుడు బద్రీనాథులో తపస్సు చేశాడని, బ్రహ్మకపాలము వద్ద పిండ ప్రదానము చేస్తే పితృదేవులకు మోక్షము లభిస్తుందని చెబుతారు. ఈ తెలుసుకున్నారు కదా మహాపుణ్యక్షేత్రమైన ఆ బద్రీనాథుడి ఆలయ చరిత్ర మరియు బ్రహ్మకపాల చరిత్రని. ఇక మనము బద్రీనాథుడి దర్శనం బ్రహ్మాండంగా చేసుకొని తిరుగు ప్రయాణం అయితే మనం మొదలుపెట్టాము. ఇప్పుడు ఇక్కడ నుండి మేము హరిద్వార్కి చేరుకుంటాము. హరిద్వార్ నుంచి, హరిద్వార్లో కొన్ని ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయి కాబట్టి వీలును బట్టి ఆ ప్రదేశాలను చూసుకొని తిరిగి ఢిల్లీకి ప్రయాణమయ్యి అక్కడ నుండి ఎవరికి వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారు. నేనైతే గనక మీ అందరి కోసం ఇటు హరిద్వార్ గురించి, బద్రీనాథ్ గురించి, అలాగే కేదార్నాథ్ గురించి ఎంతోమందిని అడిగి తెలుసుకొని ఆ గుళ్ళల్లో ఉన్న పూజారులతో కూడా మాట్లాడి కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకెంతో ఉపయోగపడుతుంది అని ఈ వ్లాగ్స్ రూపంలో మీ ముందుకైతే తీసుకొని వస్తున్నానన్నమాట. మీ అందరికీ నా ఈ ప్రయాణము, నా ఈ యాత్ర నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు కనుక ఈ ప్రయాణం చేయాలి అనుకుంటుంటే మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మీరు పింగ్ చేశారంటే మెసేజ్ రూపంలో నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అయింది, మీరు ఎక్కడ ఉండొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందచేస్తాను. మరి ఉంటానండి. నేను ఇక్కడ నుండి ఢిల్లీకి చేరుకొని ఢిల్లీ నుంచి బెంగళూరుకి ఎలా చేరుకోబోతున్నానో ఇంకొక వ్లాగ్ రూపంలో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన వ్లాగ్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అంటే ఇంకా రిలీజ్ చేయలేదులేండి, చేసినప్పుడు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.